రెవెన్యూ డివిజన్ సంబరాలలో పాల్పంచుకుంటున్న మన జాడు సంఘం సభ్యులకు, అలాగే దడవాయి సంఘం సభ్యులకు, అమాలి సంఘం సభ్యులకు, అలాగే ఈ కార్ వ్యాపారస్తుల సంఘంకు, గుమాస్తల సంఘం సభ్యులకు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన రెవెన్యూ డివిజన్ రావడానికి ముఖ్య కారకులైన మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి, అలాగే మన పెద్దపల్లి ఎంపీ మన మెట్పల్లి రేగుంట బిడ్డ బాల్క సుమన్ గారికి, మన స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారికి, అలాగే కరీంనగర్ ఎంపీ వినోద్ గారికి, తులా ఉమా గారికి, మిగతా ఈ మెట్పల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పడడానికి కారకులైన మన మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు గారికి పేరు పేరున పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం. అలాగే మన తెలంగాణ ఆడిబిడ్డ మన కల్వకుంట్ల కవితక్క గారికి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం. ఈ మధ్య కొన్ని పత్రికలు ఏదో మెట్పల్లి రెవెన్యూ డివిజన్ కాగానే కొరుట్లా అయిపోతుంది, మాకు సెక్రటరీకి వెళ్ళి అధికారికంగా సమాచారం దాన్ని కొన్ని తప్పుడు రాస్తున్నాయి. అలాంటి వార్తలను ఎవరు కూడా నమ్మవద్దు. మన మెట్పల్లి రెవెన్యూ డివిజన్ అయిపోయింది, దాన్ని వాళ్ళు ఇలా సరి చేసుకున్నారు, మరి అది ఎందుకు రాసిండ్రు, దాన్ని సరి చేసుకునే అవసరం ఎందుకు వచ్చింది అనేది వాళ్ళ విజ్ఞతకే మనం వదిలిపెట్టేస్తున్నాం. కాబట్టి ఇలాంటి మా 3 మండలాల ప్రజలు, మెట్పల్లి పట్టణ ప్రజలు మనోభావాలు దెబ్బతినకుండా పేపర్ వాళ్ళు కూడా ప్రవర్తించాలని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై మెట్పల్లి.